అందరికీ నమస్కారం అండి. పీఎం కిసాన్ 19వ ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులైతే రిలీజ్ చేయడం జరిగింది. ఆ డబ్బులు పడ్డాయో లేదో మన మొబైల్‌లోనే ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. మొదటగా క్రోమ్‌లోకి వచ్చి మీరు పీఎం కిసాన్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ చూపిస్తుంది కదా! ఇక్కడికొచ్చి వీటి మీద క్లిక్ చేయండి. ఇక్కడ నో యువర్ స్టేటస్ అని ఉంటుంది. వాటి మీద క్లిక్ చేస్తే మీకు డెస్క్‌టాప్ సైట్‌లో పెట్టి అయితే చూపిస్తాను. ఇక్కడ నో యువర్ స్టేటస్ ఉంది కదా! వాటి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలాగైతే కనిపిస్తుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అడుగుతుంది. మన దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండదు కాబట్టి నో యువర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఆర్ ఆధార్ నెంబర్ అని ఉంటుంది. ఆధార్ నెంబర్ మీద అయితే క్లిక్ చేయండి. మనకైతే ఈజీగా ఉంటుంది. మన ఆధార్ నెంబర్ రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతు యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి, అలాగే ఇక్కడ పక్కన ఒక క్యాప్చా ఉంటుంది. ఆ క్యాప్చాని ఈ బాక్స్లో ఎంటర్ చేసి ఎంటర్ చేసి అలాగే గెట్ డేటా మీద క్లిక్ చేయండి. మీకైతే మీ మొబైల్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ని మనమైతే కాపీ చేసుకోవాలి. ఈ కాపీ చేసుకున్న రిజిస్ట్రేషన్ నెంబర్ని మళ్ళీ వెనక్కి వచ్చి పీఎం కిసాన్ సైట్లోకి మళ్ళీ ఇందాక చూసాం కదా నో యువర్ స్టేటస్ అని, ఆ నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంది కదా, అక్కడైతే కాపీ చేయండి మీరు చూసిన రిజిస్ట్రేషన్ నెంబర్ని. అలాగే ఇక్కడ పక్కన క్యాప్చా అయితే ఎంటర్ చేసి అలా మళ్ళీ నెక్స్ట్ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మళ్ళీ మీ మొబైల్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అయితే మొత్తం రావడం జరుగుతుంది. చూడండి, ఫస్ట్ అయితే మన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మన పేరు, మన అడ్రస్సు, మన మొబైల్ నెంబరు, మన గార్డియన్, అలాగే మన తండ్రి పేరు అయితే ఉంటుంది, పర్సనల్ ఇన్ఫర్మేషను. నెక్స్ట్ ఎలిజిబిలిటీ స్టేటస్ దగ్గర ఇక్కడ మొత్తం 3 ఆప్షన్లు అయితే ఉంటాయి. 3 ఆప్షన్ల మీద గ్రీన్ కలర్ ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే డబ్బులు అయితే పడి ఉంటాయి. అవి ల్యాండ్ సీడింగ్ ఎస్ అని ఉండాలి, అలాగే ఆధార్కి బ్యాంక్ అకౌంట్కి లింక్ ఉండాలి, అలాగే ఈకేవైసీ అయితే కూడా చేయించుకొని ఉండాలి. అన్నీ కంప్లీట్గా అయితేనే ఇక్కడ 3 గ్రీన్ కలర్లో ఉంటాయి. అలాగే నెక్స్ట్ రీజన్ ఆఫ్ ఇన్ఎలిజిబిలిటీ, ఎవరికైతే డబ్బులు పడలేదో వారికైతే ఇక్కడ ఒక రీజన్ అయితే చూపిస్తుంది. నాకైతే డబ్బులు పడ్డాయి కాబట్టి ఇక్కడ నాకైతే ఎలాంటి రీజన్స్ అయితే చూపెట్టట్లేదు. డబ్బులు పడని వారికి అయితే ఇక్కడ ఏదో ఒక రీజన్ అయితే చూపిస్తుంది. మళ్ళీ లేటెస్ట్ ఇన్స్టాల్మెంట్ డీటెయిల్స్, ఇది నాకైతే ఇప్పుడు 10వ ఇన్స్టాల్మెంట్ పడింది. ఇంకా ఈరోజే కాబట్టి డబ్బులు పడింది, నాకైతే ఇంకా అప్డేట్ అవ్వలేదు. మీకు 9వ ఇన్స్టాల్మెంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను. అంటే చివరిసారి పడ్డ డీటెయిల్స్ మీకైతే చూపిస్తున్నాను. చూడండి, ఎలిజిబిలిటీ స్టేటస్, రీజన్ ఆఫ్ ఇన్ఎలిజిబిలిటీ, ఇక్కడ ఇదే అండి మెయిన్. ఎవరికైతే డబ్బులు పడలేదో వారికి ఇక్కడ మెయిన్. ఎవరికి రీజన్ ఆఫ్ ఇన్ఎలిజిబిలిటీ, ఏ రీజన్తో మీకైతే డబ్బులు ఆగిపోయినాయి, అలాగే ఎప్పుడు డబ్బులు ఆగిపోయాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంటుంది. మళ్ళీ ఎఫ్టీఓ ప్రాసెస్డ్, ఇది కూడా ఎస్ అని ఉండాలి అనమాట. ఈ ఎఫ్టీఓ ప్రాసెస్డ్ కూడా ఎస్ అని ఉన్న వారికి మాత్రమే డబ్బులు పడతాయి. చూశారు కదా, ఇలా అయితే మీరు మీకు డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.